ఇంతకుముందు ఎలా ఉన్నాం? బలహీనులుగా ఉన్నాం. ఇప్పుడు ప్రభువులోనికి వచ్చాం, ప్రభు బలాన్ని ధరించాం. మీరు చెప్పండి, ఏమన్నారు? హన్నాని ఏమంది? వాళ్ళ వైరి వసే ఆగవసే గొడ్డిమోద్దాన అన్నదా అనలేదా? అంది. అప్పుడే కదా హన్నాకి బాధేసింది. అప్పుడు హన్నా దేవుని సన్నిధానంలో బలమును ధరించింది. ఆ బలమును ధరించేసరికి అసలు పిల్లలే లేరు, ఈ గొడ్డుమోతుది, దానికి పిల్లా జల్లా, ఇంకా దానికి బిడ్డా పాపలు పుడతారా పాడా, గొడ్డుమోద్ద అట్లా చావటమే అని అనుకున్నారు. ఎప్పుడైతే ఆమె దేవుని బలమును ధరించిందో రాజులను అభిషేకించే ప్రవక్త పుట్టాడు ఆ కడుపున. చప్పట్లు కొడదాం గట్టిగా. అంటే నువ్వు దేవుణ్ణి ధరిస్తే ప్రపంచము నివ్వెరపోయే అద్భుతాలు చేస్తాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి ధరిస్తే ప్రపంచము ఆశ్చర్యపోయే అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. ఆ తరువాత మళ్ళా 5 బిడ్డలను కందండి. మొత్తం 60 మందిని కంది. చూసుకో. ఇక ఇప్పుడు ఎవడన్నా అనగలరా? వసేయ్ నువ్వు గొడ్డుమొద్దని అనగలరా? అంటే కొడుకులు ఊరుకుంటారా? చనర్వే బుద్ధి తక్కువ దానా, మా అమ్మ కడుపున మేము ఎంతమందిని పుడితే నువ్వు ఆ మాట అంటావు, సిగ్గుందా, నువ్వు మనిషివా పశువా అని పిల్లలు వ్యాజ్యం ఆడతారు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో వ్రాయబడింది, ఏమన్నా కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారైతే వారు తమ శత్రువులతో గుమ్మములలో ఉండి తమ విరోధులతో వ్యాజ్యం ఆడతారంట. హల్లెలూయా. నువ్వు దేవుని బలాన్ని ధరించు. ఆస్తిలో నువ్వు వెనకబడవు, ఆరోగ్యంలో నువ్వు వెనకబడవు, ఆశీర్వాదంలో వెనకబడవు, అసలు దేనిలోనూ నువ్వు వెనకబడవు. ప్రతి దానిలో నువ్వు దీవించబడతావు. ఆమె చెబుతాం గట్టిగా. నువ్వు ప్రతి విషయంలో ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. మీరు చూస్తున్న తల్లిగారి పేరు శారమ్మ గారు. వీరు పిడుగురాళ్ళ నుంచి రావటం జరిగింది. కడుపులో బాగా ఇన్ఫెక్షన్ ఉండేదట. ఆ కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో మందులు వాడారు, లాభమేమీ లేదు. డాక్టర్లు పైపు వేసి టెస్టులు చేశారట. 2 ఏళ్లుగా ఇన్ఫెక్షన్ చేత బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గలేదయ్యా. ఇక్కడికి రావటం ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో దేవాతి దేవుడు 2 ఏళ్లగా ఉన్నటువంటి ఆ కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి విడిపించి గొప్ప స్వస్థతనిచ్చాడు. నాకు ఏ బలహీనత లేదు, పూర్తిగా బాగుపడ్డానని సాక్ష్యం రాశారు. చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఆత్మకూరులో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా,
రేపల్లె. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.